హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సంజన గారిని సీక్రెట్ రూమ్లోకి పంపించారు. హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఆమె సీక్రెట్ రూమ్కి వెళ్ళింది అని అనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ తెలుసు. అలాగే సంజన గారిని సీక్రెట్ రూమ్లో కూర్చోబెట్టి ఆమెకు టీవీలో లోపల జరిగేదంతా చూపిస్తున్నారు మానిటర్లో. అంటే ఆవిడకు తెలుసు ఆమె మళ్ళీ వెనక్కి రాబోతున్నారు అని. ఎందుకంటే ఎలిమినేట్ చేసిన కంటెస్టెంట్కు అన్ని రకాల కమ్యూనికేషన్ కట్ చేస్తారు. పైగా ఈవిడకు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉంది. కన్నడ బిగ్ బాస్లో ఒక 1 వీక్ ఉన్నారు. చూస్తున్న మనకు సీక్రెట్ రూమ్లో ఆవిడకు మానిటర్లో ఇవన్నీ చూడంగానే మనకు అర్థమైపోయింది ఈవిడ మళ్ళీ లోపలికి వెళ్ళబోతున్నారని. సో ఇక్కడ ఆడియన్స్కి తెలుసు ఆవిడ లోపలికి వెళ్తారని, లోపల ఉన్న కంటెస్టెంట్స్కి తెలుసు, ఎలిమినేట్ అయ్యారు అని చెప్తున్న సంజన గారికి తెలుసు ఈవిడ మళ్ళీ లోపలికి వెళ్ళబోతున్నారని. కానీ ఇంతమందికి తెలిసిన ఈ విషయాన్ని ఎవరికీ తెలియదు అని బలంగా నమ్మింది ఎవరో తెలుసా? ఇద్దరు. ఒకరు హోస్ట్ నాగార్జున, ఇంకొకళ్ళు సీనాపతి. ఈ ఎపిసోడ్ డైరెక్ట్ చేసిన సేనాపతి కాదండి, సీనాపతి. ఈ రాయలసీమలో ముఖ్యంగా ఈ చిత్తూరు తిరుపతి సైడు మినిమం సెన్స్ లేకుండా ఎవరన్నా బిహేవ్ చేస్తే వాళ్ళను ఏందిరా సీనాపతి పనులు అంటారు. ఎవరు ఈ సీనాపతి? ఎవరు? అన్నీ మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈ లత్కోరు అనే దాని గురించి కొంచెం బ్రీఫ్గా ముచ్చటించుకుందాం. ఒక భాషా పండితుడి ప్రకారం లాత్కూర్ సాబ్ అని తెలంగాణలో ఒక అతను ఉండేవాడు. ఇతను ఒక సైనికుడి వేషభాషల్లో ఒక బొమ్మ తుపాకీ అనండి లేదా చెక్క తుపాకీ ఒకటి చేతిలో పట్టుకొని తిరుగుతూ నోటికొచ్చిన మాటలు, లాజిక్లెస్ మీనింగ్లెస్ మాటలు మాట్లాడుతూ తిరుగుతూ ఉంటాడనమాట. అది అతని వృత్తి. దాని నుంచే అతను పైసలు సంపాదించుకుంటాడు. దీన్నే ఆంధ్రాలో పిట్టల దొర అంటారు. సో ఆ లిటరల్ మీనింగ్ అయితే లత్తుకోరు మాటలు అంటే ఏంటంటే లాజిక్లెస్, మీనింగ్లెస్, స్టూపిడ్ మాట్లాడే మాటలు అని అర్థం. సో లత్తుకోరు పనులు అంటే యాక్చువల్ మీనింగ్ తింగర పనులు. కానీ ఇక్కడ మన హృదయకాలయం ఏ మీనింగ్తో వాడాడంటే దాన్ని కాన్స్పిరసీ జరిగింది అనే మీనింగ్తో యాక్చువల్గా దాన్ని వాడాడు. అంటే ఒక కుట్ర, కుతంత్రం, కుయుక్తి. ఇతని ఉద్దేశం ఏంటంటే ఇతను చాక్లెట్ ఇచ్చి ఆవిడని మంచి చేసుకొని తద్వారా ఆమె సంచాలకుగా ఇతనికి హెల్ప్ చేసింది. సో మ్యూచువల్ బెనిఫిట్, ఒక కాన్స్పిరసీ థియరీ అనే ఉద్దేశంతో లత్కోరు పనులు అని వాడాడు. దీన్ని హృదయకాలయం అనవసరంగా లాగాడు, తెగేదాకా లాగుతూ ఉన్నాడు అనవసరంగా. అంత లాగాల్సిన అవసరం లేదు. ఒక మాట స్లిప్ అయినప్పుడు పొరపాటున స్లిప్ అయింది, సారీ అని చెప్పేస్తే అక్కడితో అయిపోతుంది మ్యాటర్. కానీ మనోడు స్క్రీన్ స్పేస్ కోసం ఏమైనా చేస్తాడు. పైగా ఇతనికి అహం బ్రహ్మస్మి, అంటే నేనే సర్వం, నాకే సర్వం తెలుసు, నేను సర్వజ్ఞానిని, నేను ఏం చేసినా కరెక్ట్, ఎదుటోడు ఏం చేసినా తప్పు అనేది ఇతని లైఫ్ ప్రిన్సిపల్ లాగా కనపడుతుంది మనకు. ఇలాంటి వాటితో ఆ ఆర్గ్యుమెంట్లోకి కానీ డిస్కషన్లోకి కానీ దిగడం చాలా తప్పు. ఎందుకంటే ఒక తెలివైన వాడు ఒక మూర్ఖుడు వాదించుకోవడం మొదలు పెడితే కాసేపు అయ్యాక ఆ దారిని పోతూ చూసిన వాళ్లకు వాళ్ళిద్దరిలో ఎవరు తెలివైనవాడు ఎవరు మూర్ఖుడు అని అర్థం కాదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఆ ఆర్గ్యుమెంట్ కానీ ఆ డిస్కషన్ కానీ. ఇతనికి ఓటింగ్ లేదు, సరైన బిహేవియర్ లేదు. ఆ గేమ్ ఫార్మాట్ మీద కానీ, హోస్ట్ మీద కానీ, బిగ్ బాస్ మీద కానీ ఎవరి మీద కనీస రెస్పెక్ట్ లేదు. బేసిక్గా ఇతని మీదే రెస్పెక్ట్ లేదు. ఎందుకంటే నేను వెళ్ళిపోతా అన్నాడు, తర్వాత నేను భోజనం చేయను అన్నాడు, భోజనం మానేశాను అన్నాడు. వెళ్ళిపోయాడా? లేదు. పోనీ భోజనం మానేశాడా? లేదు. డాక్టర్ దగ్గర లోపల క్లినిక్లోకి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర తిన్నాడు అని నాగన్న లాస్ట్ ఎపిసోడ్లో మనకు రివీల్ చేశారు. సో బేసిక్గా ఇతను అన్న మాటల మీదే ఇతనికి రెస్పెక్ట్ లేదు. మరి ఇతను అన్న మాటల మీద మనకెందుకు రెస్పెక్ట్ ఉంటుంది? మనిషికి పశువుకు తేడా మాటే అయితే అతని మాట మీద అతనికే రెస్పెక్ట్ లేనప్పుడు మనకు అతని మాట మీద కానీ అతని మీద కానీ రెస్పెక్ట్ ఉండదు, ఉండాల్సిన అవసరము లేదు. మరి ఏమీ లేని ఇతన్ని ఈ షోలో ఎందుకు ఉంచుతున్నారు? దొంగతనాలు చేయడము, ఈ రకమైన కంటెంట్ క్రియేట్ చేయడం, నెగిటివ్ కంటెంట్ క్రియేట్ చేయడమే ఒక స్ట్రాటజీ అనుకుంటున్న సంజనను ఇతన్ని ఈ షోలో ఉంచితే వైల్డ్ కార్డ్స్ వచ్చేంత వరకు కనీసం మినిమం కంటెంట్ అన్నా ఉంటుంది షోలో అనేది బిగ్ బాస్ టీం అభిప్రాయం అనేది నా అభిప్రాయం. సో ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చి మళ్ళీ షో కొంచెం లేచేదాకా వీళ్ళిద్దరే షోను లేపాలి.
మరి వీళ్ళిద్దరూ టాప్ 5 దాకా ఉంటారా అంటే ఖచ్చితంగా ఉండరు. మధ్యలోనే రాలిపోయే పువ్వులే ఈ రెండు. బిగ్ బాస్ టీంకు వీళ్ళ అవసరం తీరిపోవాలి అంతే. నేను ముందే ఫస్ట్ వీక్ స్టార్టింగ్లోనే చెప్పాను నేను. భరణి అనే వ్యక్తి ఇంట బయట గేమ్ను కంట్రోల్ చేయబోతున్నాడు అని. అదే జరుగుతూ ఉంది. సుమన్ శెట్టి ఓటింగ్ అనేది, అతనికి వస్తున్న హైప్ అనేది అది ఫ్యాబ్రికేటెడ్, అది ఒక బిగ్ బాస్ టీమ్ క్రియేషన్ అని చెప్పాను. అదే జరగబోతాను చూడండి. కొన్నాళ్లలో సుమన్ శెట్టి కూడా రాలిపోయే పువ్వే. ఈ ఎపిసోడ్లో ఏమైనా ఉపయోగపడే విషయాలు ఉన్నాయా హౌస్మేట్స్కు అంటే, శ్రీజకు ఆవిడ వాయిస్ గురించి ఒక సజెషన్ ఇచ్చారు. శ్రీజ ఆల్రెడీ అర్థం చేసుకుంది, ఇప్పటికే తగ్గించేసింది మ్యాక్సిమం. శ్రీజ నా ఒపీనియన్లో చాలా తెలివైన కంటెస్టెంట్. గేమ్ ఫార్మాట్ను బయట లోపల జరుగుతున్న దాన్ని ఊహించగలిగిన తెలివితేటలు, ఆ కేపబిలిటీ ఉన్న ఒక కంటెస్టెంట్. చాలా దూరం వెళ్ళబోతోంది శ్రీజ అనేది నా ఒపీనియన్. కళ్యాణ్కు పులిహోర గురించి ఒక ఇది ఇచ్చారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కళ్యాణ్ అవసరం ప్రస్తుతం బిగ్ బాస్కు ఉంది వైల్డ్ కార్డ్స్ వచ్చే వరకు. ఎందుకంటే అక్కడ ఫిజికల్ టాస్కులు జరిగితే సరైన కాంపిటీషన్ ఇవ్వగలిగిన వాళ్ళు అవసరం అక్కడ. లాస్ట్ సీజన్లో మనము బస్తాల్ టాస్క్ ఒకటి చూసాం కదా. అలాంటి టాస్క్ ఏదైనా వచ్చినప్పుడు సరైన కాంపిటేటివ్ కంటెస్టెంట్స్ అవసరం ఉంది ఆ బిగ్ బాస్ హౌస్లో. ఇక మన హృదయకాలే మాస్క్ మ్యాన్కు ఒక మంచి సజెషన్ ఇచ్చారు. నువ్వు అడ్డగోలుగా ఆడడం కాదు, ఆడియన్స్ను గెలుచుకునేలా ఆడాలి అని ఒక సజెషన్ ఇచ్చారు. సుమన్కు స్టాండ్ తీసుకోడు అనే విషయం గురించి సటిల్ సజెషన్ ఇచ్చారు. సో ఆ సజెషన్ను సుమన్ శెట్టి తీసుకుంటే ఎక్కడో ఒక చోట స్టాండ్ తీసుకుంటాడు. లేదు అతని తీరే ఇంత అయితే మాత్రం రాలిపోయే రోజు త్వరలోనే రాబోతోంది. మీరు నా టీ కప్లో తుఫాన్ ఎవరన్నా చూసుంటే సిచ్యుయేషన్ను ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో తనుజ రాంగ్ స్టెప్ వేసింది అని చెప్పాను నేను. అలా హ్యాండిల్ చేసి ఉండకూడదు, అలా అరిచి ఉండకూడదు అని చెప్పాను. అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఆమెకున్న 2 వీక్నెస్లు, ఒకటి నెత్తి మీద కడవ, రెండోది అరుపులు. స్పాంటేనియస్గా ఇంపల్సివ్గా ఆమె రియాక్షన్స్ అరుపుల రూపంలో బయటపడతాయి. ఇది మార్చుకోగలిగితే ఈమె విన్నింగ్ మెటీరియల్ అవుతుంది. ఆ విషయాన్నే తనుజకు ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియో వేసి. మరి రీతును ఏడుపు తగ్గించుకోమని చెప్పారు. ఇలా ఆ చిటికి మాటికి దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటే రీతు రేపు నిజంగా ఏడ్చినా కూడా ఎవరు కనెక్ట్ కారు రీతుతో. ఇక రాముకు అబద్ధాలు చెప్పడం గురించి చెప్పారు ఆ టీకప్లో తుఫాన్ వీడియో వేసినప్పుడు. రామును అక్కడ మాట్లాడింది ఇక్కడ మాట్లాడింది ఒకటే ఉండాలి అనే విషయం చెప్పారు. కానీ ఇది రాము బుర్రకు ఎక్కుతుందా అంటే ఎక్కడం చాలా కష్టం. రాము కూడా రాలిపోయే పువ్వే. ఇమ్ము బ్రెయిన్ నిజంగా పాదరసం లాంటి బ్రెయిన్. అక్కడ ఈ టీ కప్లో తుఫాన్ వీడియో చూపించినప్పుడు ఆ ఇమ్ము ఫస్ట్ ఒక ఒపీనియన్కి వచ్చాడు, ఆ తర్వాత ఇప్పుడు చూశాక మళ్ళీ వేరే ఒపీనియన్కి వచ్చాడు అని చెప్పినప్పుడు, లేదు సార్ అక్కడ అతను భోంచేస్తున్నప్పుడు అలా అరవడం రైట్ కాదని నేను అన్నాను అంతే అని. అక్కడ రాము యాక్చువల్గా భోంచేస్తున్నప్పుడు అరిచింది అనే విషయం అతనికి అసలు ఏమాత్రం ఇది రాలేదు. ఇమ్ము అక్కడ దానికి ముందు కూడా చాలా మాట్లాడాడు తనుజ గురించి బయట. బట్టలు వాష్ చేస్తున్న ప్రియాతో రాముతో కలిసి చాలా మాటలు మాట్లాడాడు బయట. ఆమె ఫుడ్ మానిటర్గా చేస్తున్న తప్పుల గురించి, అలాగే బయటకు వచ్చి ఫ్లారా టీ తాగదని ఎందుకు చెప్పావు, వాష్రూమ్లో ఉంటే వాష్రూమ్లో ఉందని చెప్పాలి కానీ నేను అడగలేదని చెప్పాలి కానీ అని అడుగుతున్నప్పుడు తనుజ అక్కడ కూడా ఎవరి మీదో కోపం ఎవరి మీదో చూపిస్తోంది. ఇలాంటి మాటలన్నీ మాట్లాడేశాడు ఇమ్ము. తనుజ తప్పు, చాలా తప్పు, ఎవరి మీదో కోపం ఎవరి మీదో చూపిస్తోంది అని చాలా క్లియర్గా అన్నాడు ఇమ్ము. ఇక్కడ అది కాదు నేను భోంచేస్తున్నప్పుడు అన్నాడు అని మాత్రమే అంది, తనుజ అరిచిందని మాత్రమే చెప్పాను అని కవర్ డ్రైవ్ కొట్టాడు చాలా తెలివిగా ఇక్కడ ఇమ్ము. అలాగే అదే ఎపిసోడ్లో మరో 2 చిక్కటి కవర్ డ్రైవ్లు కొట్టాడు ఇమ్ము. ఇమ్ము బ్రెయిన్ ఎంత షార్ప్ అనే దానికి ఎగ్జాంపుల్స్ అవి 2. ఒకటి, క్యాప్టెన్సీని గివప్ చేసేయాలి అనగానే ఫస్ట్ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ తీసేశాక అర్థమైంది అతనికి, అవును ఇది సపోర్ట్ టాస్క్లో కదా నాకు వచ్చింది, నేను కష్టపడి గెలుచుకున్న క్యాప్టెన్సీ కాదు కదా, మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తే అంటే ఇతను ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు లాస్ట్ రౌండ్లో, దానికి ముందు రౌండ్లలో కూడా చాలామంది సపోర్ట్ చేశారు.
ఇంతమంది సపోర్ట్ చేస్తే వచ్చిన క్యాప్టెన్సీని ఈ రకంగా నేను వద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు అని ఆలోచించుకుని చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ సారీ అని కవర్ డ్రైవ్ కొట్టాడు ఆ తర్వాత. కానీ ఆ మాట ముందు అనాల్సింది. తర్వాత ఇంకొక సిచ్యుయేషన్లో కూడా సంజన లేకపోతే నేను ఒంటరిని అయిపోయా హౌస్లో అన్నాడు అని వెంటనే మళ్ళీ కవర్ డ్రైవ్ కొట్టాడు. అంటే ఇక్కడ చాలామంది ఉన్నారు, కానీ ఇంతమంది నా వాళ్ళ మధ్యలో కూడా ఉన్నా కూడా నాకు ఒంటరిని అనే ఫీలింగ్ వస్తుంది ఆవిడ లేకపోతే అని కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు. సో ఇమ్ము ఒకవేళ తప్పు మాట్లాడినా దాన్ని ఇమ్మీడియట్గా కవర్ చేసుకునే తెలివితేటలు, ఆ చురుకుదనం, ఆ షార్ప్నెస్ ఇమ్ము దగ్గర ఉన్నాయి. ఇక హరీష్ సంజన గురించి మాట్లాడిన మాటలు తప్పా రైటా అంటే ఆ మాటలు తప్పు కాదు, కానీ మాట్లాడిన విధానం తప్పు. ఎందుకంటే తప్పుడు పనులు చేసింది అయినా కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఇది తప్పు కాదు, ఆవిడ చేసింది తప్పుడు పనులే. ఎదుటి వాళ్ళ వీక్నెస్ను తో ఆడుకోవాలనుకోవడం, వాళ్ళను రాంగ్గా పోర్ట్రే చేయాలని చూడడము, తనకు మంచి చేసిన వాళ్ళకు కూడా కీడు చేయాలని చూడడము, ఇవన్నీ తప్పుడు పనులే. తప్పుడు క్యారెక్టర్ ఇదంతా, రాంగ్ క్యారెక్టర్ ఇది. రైట్ క్యారెక్టర్ కాదు ఇది, రైట్ బిహేవియర్ కాదు, రైట్ యాటిట్యూడ్ కాదు ఇది. రాంగ్ సైడే ఉంది. రైట్కి ఎప్పుడు రాంగ్ సైడే ఉంది సంజన. అదే విషయాన్ని అతను చెప్పాడు, కానీ అతను ఎక్స్ప్రెస్ చేసిన విధానం తప్పుడు పనులు చేయడం ఇలాంటి మాటలు కాకుండా ఆమె తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అని ఎత్తి చూపకపోవడం తప్పు అని చెప్పడం వేరే, తప్పుడు పనులు అవి ఇవి అని మాట్లాడుతూ కొంచెం మాటలు జారుతున్నాడు హృదయకాలేయం. కానీ బేసిక్గా అతని క్యారెక్టర్ అంతా పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదంటారు కదా. సో అతను అంతే. భరణికి కూడా ఒక మంచి సటిల్ సజెషన్ ఇచ్చారు. ఏది, అతను ఏదైతే ఆ మాటలు మాట్లాడాడో దాన్ని ఒక ఎస్కేప్ రూట్ లాగా వాడుకున్నాడు తప్ప నిజంగా సంజనాకు సపోర్ట్గా అతనేం నిలబడలేదు అక్కడ భరణి. సో అక్కడ భరణికి ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నువ్వు తప్పు అనుకుంటే తప్పు అని చెప్పు, రైట్ అనుకుంటే రైట్ అని చెప్పు, అంతేగాని గోడ మీద పిల్లిలా మిగిలిపోకు భరణి అని చెప్పారు. ఇక ఫస్ట్ సంజనాన్ని పిలుచుకొచ్చారు కదా, సంజనాన్ని పిలుచుకొచ్చి ఈవిడ ఎలిమినేట్ అయిపోయారని చెప్పారు. కానీ అక్కడ అందరికీ తెలుసు ఆవిడ ఎలిమినేట్ కాలేదు, మళ్ళీ లోపలికి రాబోతోంది అనే విషయం సంజనాకు తెలుసు, హౌస్మేట్స్కు తెలుసు, హోస్ట్కు తెలుసు. కానీ ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తారు అంతే. ఇక్కడ వీళ్ళు ఆడియన్స్ ఎర్రోళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆడియన్స్ వాళ్ళని చూసి ఎవడు పర్ఫార్మెన్స్ తగ్గట్లేదు అనుకుంటున్నారు. అలాగే క్షణక్షణం మూవీలో పరేష్ రావల్ అంటాడు, చెవిలో పువ్వేమన్నా కనపడుతుందా అని, అలా అనుకుంటున్నారు ఆడియన్స్ వీళ్ళ గురించి. ఇక్కడ సంజన మాట జారారు, ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ మాట జారారు. ఏమని, ఆవిడ సీక్రెట్ రూమ్లో ఉన్నట్లు, అలాగే ఆ లోపల జరుగుతున్న విషయాలన్నీ ఆవిడకు చూపించినట్లు ఆవిడ పొరపాటున మాట జారేశారు. అయినా కానీ ఎవరు తగ్గట్లా, ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారు. ఒక చాలా పూర్ ప్లానింగ్ చేసిన, స్టేజ్ చేసిన ఒక డ్రామా లాగా అనిపించింది ఇది చూసేవాళ్ళందరికీ. ఎందుకు, అంతా సీనాపతి వల్ల జరిగిన తప్పు ఇదంతా. ఇంతకీ ఎవరు ఈ సీనాపతి అంటే, యాక్చువల్గా దసరా హాలిడేస్ వచ్చాయి కదా, సో ఫ్యామిలీస్తో కలిసి అందరూ వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటారు, లీవులు పెట్టుకుంటారు. పైగా హైదరాబాద్లో బాగా వర్షాలు పడుతున్నాయంట. సో వాళ్లకు ఎవరైతే లీవ్ మీద వెళ్ళారో వాళ్ళకు బ్యాకప్గా ఉండే వాళ్లకు ఆ క్రియేటివ్ టీంలో కానీ డైరెక్షన్ టీంలో కానీ వాళ్లకు ఈ సీజనల్గా ఫ్లూస్ కానీ వైరల్ ఫీవర్స్ కానీ ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. సో అలా జరిగి ఏం జరిగిందంటే లాస్ట్కు పాపం క్రియేటివ్ టీంలో కానీ డైరెక్షన్ టీంలో కానీ ఎవరు మిగలలేదు. ఆ రోజు ఎవరు లేరు. లేకపోయేసరికి పాపం నాగన్న వచ్చేశారు సాటర్డే షూట్ కోసం. పాపం ఫ్రైడేనే జరిగిపోయినట్టుంది కదా ఇది. వస్తే తీరా చూస్తే అక్కడ డైరెక్షన్ టీంలో కానీ క్రియేటివ్ టీంలో కానీ ఎవరు లేరు. మరి ఎపిసోడ్ ఎలా నడపాలి, ఎవరు ఎపిసోడ్ను డిజైన్ చేయాలి అని చూస్తే నాగన్న అడిగారంట పాపం. ఎవరు అందరికన్నా సీనియర్ మోస్ట్ ఎవరో వాళ్ళని పిలుచుకురండి ఉన్నోళ్ళల్లో అని చెప్తే సీనాపతిని పిలుచుకొచ్చారంట. సీనాపతి, ఎవరు నువ్వు, ఏం చేస్తూ ఉంటావంటే, నేను సార్ ఆఫీస్ బాయ్ సార్ అన్నాడంట. ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు అంటే, 5 ఏళ్ళు అయింది సార్. మరి ఇంకే 5 ఏళ్ళు అంటే నాకు అంతే, నాతో పాటు నీకు సీనియారిటీ ఉంది, కమాన్ డిజైన్ చేసే అయితే ఎపిసోడ్ను అన్నారంట. ఎవరిని, సీనాపతిని, ఆఫీస్ బాయ్ని.
సార్ నాకేం తెలుసు సార్, నేను డిజైన్ చేస్తే ఆడియన్స్ ఒప్పుకోరు సార్ అన్నాడంట సేనాపతి. అంటే నీ మొహం, హోస్ట్గా నన్నే ఒప్పుకున్నారు, ఇంకా ఏ రకంగా చేస్తే మాత్రం ఎందుకు ఒప్పుకోరు ఆడియన్స్, ఒప్పుకుంటారులే కమాన్ చేసేయి అన్నారంట నాగన్న. సో ఇప్పుడు అర్థమైందా మీకు? ఒక లాజిక్, ఒక కనెక్టివిటీ, ఒక రీజనింగ్ ఏమీ లేకుండా ఎందుకలా ఆ ఎపిసోడ్ అంత దరిద్రంగా ఎందుకు ఏడ్చింది అని. శ్రీజకు ఇచ్చిన ఛాలెంజ్ లేదా సాక్రిఫైస్ ఎవడన్నా మినిమం బుర్రలో అరస్పూన్ గుజ్జున్నోడు ఎవడైనా కూడా అది ఇస్తాడా? ఏది ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఒకే ఒక్క డ్రెస్తో ఒక లేడీ గడపగలదా? లేడీస్కు ప్రతి నెల వాళ్ళకు వచ్చే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదా. ఒకే ఒక్క డ్రెస్తో దాన్ని ఎప్పుడు ఉతుక్కోవాలి, మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలి? పోనీ జెంట్స్ అన్నా అయితే టవల్ కట్టుకుని కూర్చుంటారు, బట్టలు ఉతికి ఆరేసుకుని ఎండలో బాగా ఎండ వస్తే టవల్ కట్టుకుని అన్నా కూర్చోగలరు, ఏదో రకంగా టైం స్పెండ్ చేయగలరు. లేడీస్ ఎలా చేయగలరు? ఇక్కడ రెండు డ్రెస్సులు కూడా అనలేదు, ఒక డ్రెస్ వేసుకుని ఒక డ్రెస్ ఉతుక్కోవచ్చు పోనీ, కనీసం మినిమం కామన్ సెన్స్ అది. అది కూడా లేకుండా ఒకే ఒక డ్రెస్తో ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అంటే అది మినిమం కామన్ సెన్స్ ఉన్నాడు కూడా కనీసం ఒక సేనాపతి మాత్రమే అలా ఆలోచించగలడు, లేదా మన నాగన్న మాత్రమే దాన్ని మాట్లాడగలరు. ప్రపంచంలో ఇంకెవ్వరు బుర్ర బుద్ధి ఉన్న ఎవరు అలా చెప్పమని చెప్పలేరు, అలా చెప్పను కూడా చెప్పలేరు. రీతును హెయిర్ కట్ చేసుకోమన్నారు, రూపాయి ఇచ్చారు, 10 రూపాయలు యాక్టింగ్ చేసింది రీతు. సీజన్ 4లో హారిక హెయిర్ కట్ చేసుకుంది, గుర్తు చేసుకోండి. గోవిందా గోవిందా అంటూ అది ఒక ఎమోషనల్గా సాగింది. కానీ ఇక్కడ దీన్ని చూస్తూ ఉంటే ఎమోషనల్గా అనిపించలేదు, మరి ఓవర్గా అనిపించింది నాకైతే. అక్కడ అప్పటికే ఇమ్ము పర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు, విపరీతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇమ్ము. సో ఇమ్మును మించి పర్ఫామ్ చేయాలి అనుకుంది రీతు, చేసింది. వీళ్ళంతా ఇక్కడ హౌస్లో ఇలా ఎవడికి ఎవడు తగ్గకుండా పర్ఫామ్ చేస్తూ ఉంటే అక్కడ స్టేజ్ మీద సంజన కూడా విపరీతంగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. తర్వాత భరణి డబ్బా సాక్రిఫైస్ చేశారు. భరణి ఆ డబ్బాను వదిలించుకుని మంచి పని చేశాడు. కోర్స్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేశారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్ఫార్మర్ కాబట్టి, యాక్టర్ కాబట్టి బాగానే యాక్ట్ చేశారు, బాగానే పర్ఫామ్ చేశారు. కానీ ఈయన డబ్బాను వదిలించుకుని మంచి పని చేశారు. లేకపోతే భరణి డబ్బా కాస్త కొన్నాళ్లకు డబ్బా భరణి అయిపోయే పరిస్థితి వచ్చేది. కానీ ఇక్కడ భరణి ఆలోచన విధానం ఎలా ఉందంటే, నేను అక్కడ గోడ మీద పిల్ల పర్ఫార్మెన్స్ చేశాను కాబట్టి, ఏది ఓటింగ్ జరిగినప్పుడు, ఇప్పుడు ఇక్కడ దాన్ని సరిదిద్దుకోవాలి అని ఆలోచించారు. దాన్ని సరిదిద్దుకోవడానికి ఈయన కనీసం ఇప్పుడన్నా ఒక స్టాండ్ తీసుకొని ఉండాల్సింది. సార్ నేను అక్కడ నాకు సంజనాను ఓటౌట్ చేయడం ఇష్టం లేదు, కానీ మెజారిటీ ప్రకారం వెళ్ళాం, మెజారిటీ సంజనాకు వ్యతిరేకంగా ఓట్ పడింది. అది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, ఓటింగ్ అనేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ను మీరు నన్ను ఇప్పుడు సాక్రిఫైస్ చేసి దాన్ని వీటో చేయమంటున్నారు. సో నేను అలా చేయలేను. నేను అలా చేయాలి అంటే ఆ రోజు అక్కడ ఓట్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ ఓట్లను విత్డ్రా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ సాక్రిఫైస్ చేసినా దానికి విలువ ఉంటుంది. లేదంటే నేను ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో జరిగిన ఒక ఓటింగ్ను నేను వ్యతిరేకించినట్లు అవుతుంది, నేను వ్యతిరేకించలేను అని ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇక్కడ నాగన్న సంజన గారిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. చూసావా, నిన్ను పంపించే వాళ్ళు కొందరుంటే నిన్ను రావాలని కోరుకునే వాళ్ళు కూడా కొందరున్నారు. అంటే నిన్ను పంపించడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద నువ్వు రెచ్చిపో, కంటెంట్ ఇవ్వు మాకు అని రెచ్చగొడుతున్నారు అనిపించింది నాకు. శ్రీజ తీసుకున్న స్టాండ్ కరెక్ట్, భరణి తీసుకున్న స్టాండ్ కరెక్ట్, తనూజ కూడా స్టాండ్ తీసుకోవాల్సింది, స్టాండ్ తీసుకోలేకపోయింది, తప్పు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, అందరికీ తెలుసు అక్కడ ఎలాగైనా సంజన లోపలికి పంపించాలి పాపం, లేకపోతే కంటెంట్ ఉండదు. సో ఇక్కడ వీళ్ళేం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చేయకపోతే లాస్ట్కి అన్ని పేర్లు అయిపోతే నాగన్న సాక్రిఫైస్ చేసేవాడు, ఏదో ఒకటి చేసి ఆయన ఏదో రకంగా లోపలికి పంపించేవాడు. లేదా ఈ షో డైరెక్ట్ చేశాడు కదా ఆఫీస్ బాయ్ సేనాపతి, అతన్ని పిలుచుకొచ్చి స్టేజ్ మీద అతనికి గుండు కొట్టి సాక్రిఫైస్ చేసాడనైనా లోపలికి పంపించేవాళ్ళు. ఇక ఆడియన్స్లో ఒక ఆవిడను అడిగితే ఆవిడ బీబీ టీం ఏదైతే చెప్పారో అది బాగా చక్కగా చెప్పారు. ఆ పక్కన కూర్చున్న రెడ్ టీషర్ట్ అతను కూడా బాగా చక్కగా నవ్వుతూ కూర్చున్నాడు, చాలా బాగుంది. ఇక దీనికి పవన్ అడిగారు, డిమాండ్ పవన్ అడిగారు. డిమాండ్ పవన్ ఏం చెప్పాడో అయితే
అతను తెలుగులోనే చెప్పాడు. ఏం చెప్పాడో అర్థం కాల. అదేదో అందరూ లోపలికి వస్తే వాళ్ళ భోజనం చేస్తుంటే కాన్ఫ్లిక్ట్ అవుతుంది అనుకున్నాము అంటాడు. కాన్ఫ్లిక్టా? అంటే ప్లానింగా ఇదంతా? తెలుగులోనే చెప్పాడు కానీ ఏం చెప్పాడో నాకైతే అర్థం కాలేదు. అతనికన్నా అర్థమైందో లేదు. ఇక నాగన్న సంజనాను లోపలికి వెళ్ళమని చెప్తూ స్వెట్టింగా అన్నారు. ఆవిడకు చెమట పట్టదు, ఆవిడ ఇంక అందరికీ చెమట పట్టిస్తారు, ఆఖరికి మీతో సహా అని నాకు అనిపించింది నాగన్నను చూస్తే. ఆ హౌస్లో ఇద్దరున్నారు, హృదయకాలేయం, మన వంచన. వీళ్ళిద్దరూ చెమటలు పట్టే టైప్ కాదు, ఇతరులకు చెమటలు పట్టించే టైప్ వీళ్ళు. సంజనాన్ని లోపలికి పంపించేశారు. ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారు. తర్వాత వచ్చాక నాగన్న ఇంతమంది ఇన్ని రకాలుగా పర్ఫామ్ చేస్తున్నారు కదా అని ఇన్స్పైర్ అయ్యారో ఏమో తెలీదు. ఆయన స్టేజ్ మీదకి వచ్చి హై సంజనా, హౌ కమ్ యూ ఆర్ హియర్ మ్యాన్ అన్నారు. అంటే నిజంగా మంచి పర్ఫార్మెన్స్ అనిపించింది నాగన్నది కూడా. అది చూసి బాగుందన్నా, బాగుంది, అరే బాగుందంటే నిజంగా చాలా బాగుందన్నా అనిపించింది నాకు. మరి మీకేమనిపించింది?